అందరూ అనుకున్నట్లుగా సినిమా టికెట్లపై మాట్లాడడానికి విజయవాడకు రాలేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పలువురు సినీ నిర్మాతలు కలిశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సినిమా పరిశ్రమకు మంచి రోజని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినందున డిప్యూటీ సీఎం గారిని అభినందించడానికి వచ్చామన్నారు. మరోసారి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తామన్నారు అల్లు అరవింద్. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి గురించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడామని ఆయన వెల్లడించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడుతాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. సుమిత్ర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు టాలీవుడ్ నిర్మాతలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు రావడం అయితే జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి అల్లు అరవింద్, అలాగే ఎవరైతే ఉన్నారో అశ్విని దత్, దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలందరూ కూడా పెద్ద ఎత్తున కలిసేందుకు వచ్చారు. అయితే వీరెందుకు కలిసేందుకు వచ్చారనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవేళ టాలీవుడ్ లో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు తెలిపేందుకు వస్తున్నారనేది ఉదయం నుంచి కూడా మనం నడుస్తున్నటువంటి వాస్తవాలు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ కూడా కేవలం టికెట్ల సమస్య పైన మాత్రం మేము పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు రాలేదు, కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు ఇటు చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలిపేందుకు కూడా మేము రావడం అయితే జరిగింది. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చలు కూడా జరిపాము. దీనిపైన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు మరోసారి వస్తాము, అంతేగాని టికెట్ల సమస్యలపైన మాత్రమే మాట్లాడేందుకు రాలేదు. ఎన్నో సమస్యలు, ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా మాట్లాడేందుకు వచ్చామని చెప్పారు. అయితే వీరితో పాటు ఎవరైతే ఉన్నారో మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలందరూ కూడా, ప్రముఖ నిర్మాతలందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు రావడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం దగ్గర ఎవరైతే ఉన్నారో మంత్రి దుర్గేష్, అంటే సినీ ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి దుర్గేష్, అలాగే ఎవరైతే ఉన్నారో మనకి రఘురామ్ కృష్ణంరాజు కూడా వీరందరినీ హైదరాబాద్ నుంచే రిసీవ్ చేసుకొని నిర్మాతలందరినీ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. మరి కాసేపటి క్రితం కూడా రఘురామ్ కృష్ణంరాజు కూడా మీడియాతో మాట్లాడుతూ సినిమా వర్గాలతో తనకి అవినాభావ సంబంధాలు ఉన్నాయని, అందుకని నిర్మాతలందరినీ కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ని కలిపేందుకు ప్రయత్నించారని, అయితే ఈ మీటింగ్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం వారు ఎవరైతే ఉన్నారో వారి కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారన్న నమ్మకం నాకైతే ఉందని అయితే మాత్రం రఘురామ్ కృష్ణరాజు కూడా చెప్పడం అయితే జరిగింది. మరి కాసేపటి క్రితం కూడా అయితే వచ్చినటువంటి సినిమా వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా సమస్యలు అయితే ఉన్నాయి, వాటన్నిటినీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందిస్తాము, వాటి సమస్యలపైన కూడా పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారు, వాటి సమస్యలన్నింటినీ కూడా త్వరగతిన కూడా తీరుస్తారనే నమ్మకం కూడా వాళ్ళ ఆశాభావాన్ని కూడా వ్యక్తపరిచారు.
చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఉదయం అశ్విని దత్ కూడా చెప్పారు, కొంత అడ్మినిస్ట్రేషన్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము, అడ్మినిస్ట్రేషన్ పెంచాలి, అలాగే టికెట్స్ కావచ్చు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా సమస్యలు అయితే మాత్రం వీటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టి ఆ సమస్యల్ని నెరవేర్చే దిశగా కూడా రిప్రజెంటేషన్ అందించేందుకు మళ్ళీ మొత్తం చిత్రసీమ పరిశ్రమ అంతా కూడా మళ్ళీ కలిసికట్టుగా అయితే వస్తామని అయితే మొత్తం చెప్తున్నారు. ఇప్పుడైతే మాత్రం కూటమి ఏర్పడినందుకు అందరికీ చిత్ర పరిశ్రమ అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు అందరూ కూడా ఎంతో ఆనంద భావాన్ని వ్యక్తం చేశారు. అలాగే అభినందించేందుకు ఇటు సీఎం చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపేందుకు కూడా వీరందరూ కూడా ప్రత్యేక ఫ్లైట్ లో అయితే రావడం అయితే జరిగింది. అలాగే వచ్చిన వారందరూ కూడా వారి సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టడం, వారందరూ కూడా దీని మీద పూర్తిగా చర్చన కూడా జరిగింది. సుమిత్ర, రైట్.